బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. ఉదయం గుర్తు తెలియని ఆగంతకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్లు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీల అనంతరం బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ గా అధికారులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. ఉదయం గుర్తు తెలియని ఆగంతకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్లు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఈ విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తాడు. రాజు, చెప్పండి, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అర్ధరాత్రి అయితే ఒక ఆగంతకుడు, గుర్తు తెలియని ఆగంతకుడు ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని చెప్పి ఆ కంట్రోల్ రూమ్ కు మెయిల్ చేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడ శంషాబాద్ స్థానిక పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా పార్కింగ్, అక్కడ అదేవిధంగా లాంజ్, విఐపి ఎంట్రీ, డిపార్చర్ అన్ని ప్లేస్లలో కూడా బాంబు స్క్వాడ్ తోటి క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేయడం జరిగింది. సో తనిఖీల అనంతరం కూడా ఎక్కడా కూడా బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు కానీ అధికారులు కానీ ఊపిరైతే పీల్చుకున్నారు. ఎవరో ఆగంతకుడు సో అది అంటే ఫేక్ మెయిల్ గా కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ ఫేక్ మెయిల్ చేసిన వ్యక్తి ఎందుకు చేశాడు, సో ఎవరు చేశారు, ఎక్కడి నుండి చేశారు అని చెప్పి కూడా ఇప్పటికీ దాని గురించి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే ఐపీ అడ్రస్ ను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తిని కూడా మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. సో మరికొద్ది సేపట్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అసలు ఎందుకు చేయగల అంటే మెయిల్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేశాడని చెప్పి కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మనం గతంలో కూడా చూసుకున్నట్టయితే శంషాబాద్ కి ఎయిర్పోర్ట్ కి ఇలాంటి ఫేక్ కాల్స్ అనేటివి రావడం చాలా పరిపాటిగా మారింది. చాలా మంది కొందరు తమ వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఇట్లాంటి మెయిల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కొందరు ఫ్లైట్ మిస్ అవుతుంది, చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవుతుంది అని చెప్పి కూడా సో మిస్ కాకుండా ఉండడానికి కూడా ఇట్లాంటి ట్రిక్స్ ఫాలో అవుతున్నారని చెప్పి కూడా గతంలో కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉన్నారు. మొత్తానికైతే ఇట్లాంటి ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సో ఇక్కడ మెయిల్ రాగానే అధికారులందరూ కూడా సో అక్కడ అందరూ పరిశీలించి అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికైతే బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికైతే ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రియా. అయితే రాజు, ఇప్పుడు రాఖీ పండుగ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ బాంబు ఎయిర్పోర్ట్ లో కాకుండా రైల్వే స్టేషన్ లో కూడా ఇలా కూడా పెట్టే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ ఉందని చెప్పి అక్కడ వేరే ప్లేస్ లో పెట్టే అవకాశం ఉందంటారు? అయితే మనం గతంలో కూడా చూసుకున్నట్టయితే చాలా సార్లు ఎక్కువైతే ఉత్సవాలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, పండుగలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అంటే రద్దీ అంటే ఎక్కువ మంది ఎక్కువ ప్రయాణాలు చేసే సమయాల్లో ఇట్లాంటి ఫేక్ కాల్స్ కానీ ఇట్లాంటి అంటే కాల్స్ కానీ లేదంటే బెదిరింపు కానీ రావడం పరిపాటిగా మారింది. చాలా మంది ఇట్లాంటి సమయాల్లో చేసే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికీ పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.